హలో పీపుల్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ ఆళ్ళాస్ కిచెన్. టుడే మనం చూడబోయే రెసిపీ వచ్చేసి డీప్ ఫ్రై లేకుండా, ఓవెన్ లేకపోయినా సరే సింపుల్గా బేకరీ స్టైల్లో బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఎగ్ పఫ్ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో 250 గ్రామ్స్ వరకు కూడా నేను మైదా తీసుకుంటున్నాను. ఈ మైదాలో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి సాల్ట్ మైదాలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం కింద వాటర్ పోసుకుంటూ మనకి చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, చాలా చిన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న కప్పు ఆనియన్ పీసెస్, మిర్చి కూడా సన్నగా కట్ చేసుకున్న 2 మిర్చి, అలాగే పావు కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న టమాటో వేసుకుని బాగా కలుపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ కారం, అలాగే గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు, యాజ్ పర్ టేస్ట్ సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి కొంచెం కర్రీ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. రెస్ట్లో పక్కన పెట్టిన చపాతీ ముద్ద ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత చపాతీ అంతా లైట్గా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. దానిపైన కొంచెం కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకుని మొత్తం చపాతీ అంతా కూడా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత 4 సైడ్స్ నుండి కూడా ఫోల్డ్ చేసుకుని క్లోజ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తే క్లియర్గా అర్థమైపోతుంది కదా. అలా పిండిని మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న దాని మీద మళ్ళీ కొంచెం పౌడర్ డస్ట్ చేసుకొని చపాతీలాగా పెద్ద చపాతీలా చేసుకోవాలి. చేసుకున్న దాన్ని 4 సైడ్స్ కట్ చేసుకొని మిగిలిన పార్ట్‌ని 4 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు క్లియర్గా 4 పార్ట్స్ కింద కట్ చేసుకుంటే మనకి ఈ 4 అనేవి ఎగ్ పఫ్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోగలుగుతాము. ఇప్పుడు కట్ చేసుకున్న లేయర్ మీద ఎగ్‌ని బీట్ చేసుకొని మొత్తం సైడ్స్ అంతా అప్లై చేసుకోవాలి. మనకి స్టిక్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే ముందు ప్రిపేర్ చేసుకున్న కర్రీని 4 వాటిల మీద కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే 2 ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని హాఫ్ కింద కట్ చేసుకొని 2 ఎగ్స్‌ని కూడా కర్రీ మీద ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు 4 సైడ్స్ కూడా క్లోజ్ చేసుకోవాలి. అలా క్లోజ్ చేశాక కూడా బీట్ చేసిన ఎగ్‌ని అప్లై చేసుకోవాలి. అలా అయితే మనకు స్టిక్ అయి ఉంటదనమాట. ఇప్పుడు మనం ఇడ్లీ చేసుకునే పాత్ర ఉంటుంది కదా, అందులో స్టాండ్ పెట్టుకొని ఇలాంటి ఒక మోల్డ్ ఉంటే కనుక అందులో 2 ప్లేస్ చేసుకొని ఫస్ట్ 25-30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకుంటే మనకి అవుటర్ సైడ్ నుండి క్రిస్పీగా, లోపల సైడ్ నుండి సాఫ్ట్గా మనకి బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా ఇన్స్టెంట్గా అయిపోతుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.